నెల్లూరు జిల్లా కావలి పట్టణం 20వ వార్డులో టీడీపీ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను 45 రోజుల పాటు ప్రజలకు వివరించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కావలి అభివృద్ధికి కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. నరేంద్ర మోడీ గారి సూచనలు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, నలుగురు 4 దిక్కులుగా ఆంధ్రప్రదేశ్ని కాపాడుతున్నటువంటి వేళ ఈరోజు ప్రజల ముంగిటికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు అందరూ కూడా ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. ఈ 2 సంవత్సరాల కాలంలో సుపరిపాలనలో కూడా తీపి కబురైనటువంటి ఎవరైతే 60 సంవత్సరాల నుండి వృద్ధులైతే ఉన్నారో, ఎవరైతే ఏ చెల్లెళ్ళు అయితే భర్తలు కోల్పోయి వితంతువులుగా ఉన్నారో, అదేవిధంగా మానసిక వైకల్యం చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పెన్షన్లు రాక వారందరికీ కూడా అతి తొందరలోనే మీ అందరికీ కూడా తీపి కబురు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. అదేవిధంగా కాలనీల రూపంలో, ఇళ్ల స్థలాల రూపంలో ప్రతి పేదవాడికి అర్హులైనటువంటి వాళ్ళకి గతంలో కూడా చూస్తుందని, కావలి ప్రశాంతతకు మారిపోయినటువంటి కావలిలో ఎక్కడ సాంఘిక కార్యక్రమాలు జరగనీయకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గంజాయికి గారికి అంకితమైన తెలుగుదేశంగా కావలి పార్టీ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మీకు అర్జీలుగా ఇవ్వటం జరుగుతుంది. మీ ముందు రోజే మేము అందించి పాంప్లెట్ ఇస్తున్నాం. దయించి మీరందరూ కూడా మీ వ్యక్తిగత సమస్యలు కూడా మాకు తెలియజేయండి. తప్పకుండా ఈ రాబోయే 3 సంవత్సరాల కాలంలో మీరు అడిగినటువంటి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించి ఆనాడు 2029లో మళ్ళా ఎన్నికల్లో మీ ముందుకు వస్తామని, ఆనాడు ఆశీర్వాదంతో మళ్ళా కావలి తెలుగుదేశం కైవసం చేసుకునే విధంగా మీ దీవెనలు